ఈరోజు కొన్ని వాస్తవాలను మీ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, నిర్లక్ష్యంగా చేసిండ్రా, సమాచార లోప భూయిష్టమైన సమాచారంతో చేసిండ్రా, అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. వారు ఈరోజు సభకు వచ్చి ఉంటే వారిని అడుగుదామనుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో మంజూరైన ప్రాజెక్టుల వివరాలు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇవన్నీ కూడా రికార్డులో ఉండాలి. రేపు భవిష్యత్ తరాల ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఈ చట్టసభలో కృష్ణానది జలాల మీద చర్చ జరిగినప్పుడు ఎవరు ఏం మాట్లాడినరో వాటి వివరాలు రేపు వాళ్ళకి చదువుకోవడానికి ఉండాలి అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి అలాట్ అయిన ప్రాజెక్టులు పాతాల లేక్, వైరా, పాలేర్, డిండి, కోయిల్ సాగర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, మూసి, లంకసాగర్, కోటిపల్లి వాగు, ఒక్కచెట్టి వాగు, జూరాల రిజర్వాయర్, వాటర్ సప్లై టు ట్విన్ సిటీస్ హైదరాబాద్కి తాగునీరు, మైనర్ ఇరిగేషన్కి సంబంధించి, అదేవిధంగా కామన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు, దాంట్లో తెలంగాణ వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, చెన్నై సిటీ వాటర్ సప్లై ప్రాజెక్టు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బిసి టన్నెల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు అధ్యక్ష? 13, 3, 16, 17, 17, 7 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీలు ఈరోజు నీటి కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలతో సహా మొత్తం వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ మొత్తం వివరాలను కూడా రికార్డులో పెట్టడానికి, ప్రతి ప్రాజెక్టుకు ఎన్నెన్ని టీఎంసీల నీళ్ళు ఇవ్వాలనో వాటన్నిటి వివరాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి చివరి జీవో నారాయణపేట మక్తల్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, శ్రీవారి గారు ఇక్కడ ఉన్నారు, మొన్ననే మేము భూ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం. చిట్ట చివరి జీవో నెంబర్ 69, జీవో ఎంఎస్ నెంబర్ 69, 23/5/2014 అంటే రాష్ట్రం ఏర్పడే వారం రోజుల ముందు 7.5 టీఎంసీలతోటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నికర జలాలతోనే మనకు చివరి జీవో మంజూరైంది అధ్యక్ష. 490 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష. అప్పటికే జీవోలు మంజూరు చేసింది. ఇది ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ దీని వివరాలు మళ్ళీ మీకు వివరిస్తాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల వివరాలు సేకరించారు. దానికి సంబంధించి సి మురళీధర్ బీటెక్, ఇంజనీరింగ్, చీఫ్ ఇరిగేషన్, జల్ సౌదా బిల్డింగ్, ఎర్రమంజిల్, హైదరాబాద్. ఎవరికి రాసిండి అధ్యక్ష? ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, సెక్రటేరియట్, హైదరాబాద్. డేట్ అధ్యక్ష 2/1/2014, జనవరి 2 తారీఖు నాడు 2014. అప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు జరగడం, పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఒకటే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఆ రోజు అతను కంప్లీట్గా ఒక లెక్క తీసిండు అధ్యక్ష. ఆ లెక్క ప్రకారం ప్రాజెక్టుల అన్నిటిని కూడా ఆయన తీసి ఇందులో పొందుపరిచిండు అధ్యక్ష. 811 కృష్ణా నదీ జలాలలో మనకి ఏదైతే కేటాయింపు ఉన్నదో ఉమ్మడి రాష్ట్రానికి, రాయలసీమకు 144.70 టీఎంసీలు, కోస్టల్ ఆంధ్రాకి 367.34 టీఎంసీలు, తెలంగాణ ప్రాజెక్టులకు 298.96 టీఎంసీలు, అంటే 299 టీఎంసీల మొత్తం 811 టీఎంసీలకు లెక్క రాసి మురళీధరరావు గారు ప్రాజెక్టులు కూడా అటాచ్ చేసిండు అధ్యక్ష. ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి వివరాలు, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి ఎన్ని కేటాయించిండ్రు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు ఎన్ని కేటాయించిండ్రు, కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని కేటాయించిండ్రు, మురళీధరరావు గారి ప్రాజెక్టులు ఆ రోజు లెక్కలు రాసిండ్రు అధ్యక్ష. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ గారి పరిపాలన జరుగుతున్న సందర్భంలో అధ్యక్ష. అదేవిధంగా సర్ప్లస్ వాటర్ మీద కూడా ఆ రోజు ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష. తెలుగు గంగాకి 29 టీఎంసీలు,
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్బీస్కి 30 టీఎంసీలు, వెలుగొండ ప్రాజెక్టుకు 43 టీఎంసీలు, హంద్రినీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, గాలేరు నగర్కి 38 టీఎంసీలు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు 25 టీఎంసీలు, జవహర్ నెట్టంపాడు స్కీమ్కు 22 టీఎంసీలు, ఈ రకంగా ప్రాజెక్టుల వారిగా కూడా ఆ రోజు లెక్క రాసిర్రు అధ్యక్ష. అప్పుడప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడాడు. మీ కాంగ్రెస్ వాళ్ళు వీటిని నిర్ణయించిండ్రు కాబట్టి మేము 299 సంతకం పెట్టినామని. అధ్యక్ష, ఈ కాగితం ఎవరు రాసింది అధ్యక్ష? మురళీధర్ రావు గారు. ఎవరి మురళీధర్ రావు గారు? చంద్రశేఖరరావు గారు సమీప బంధువు. ఈ మురళీధర్ రావు గారు తెలంగాణకు 299 ఉన్నాయని రాసిన అధికారి. తెలంగాణ 10 సంవత్సరాలు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఈఎన్సీ ఇరిగేషన్ అతనే ఉన్నాడు. నేను ఇంతకుముందు మీకు లెక్క చూపించిన అధ్యక్ష, ఇది అఫీషియల్ రికార్డ్. 490 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రతి ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీలు నీటి కేటాయింపులు జరిగినవో ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక పత్రం అధ్యక్ష. ఇది 490 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా ఉమ్మడి రాష్ట్రంలో వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీమాంధ్ర చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎట్లయినా తెలంగాణ విడిపోతుంది, తెలంగాణ హక్కులను కాల రాయాలి అని ఒక తప్పుడు కాగితం తయారు చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక లేఖ రాసింది అధ్యక్ష. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఇది వాస్తవం, ఇది అబద్ధం. ఈ అబద్ధం కాగితం మీద సమావేశం జరిగితే, ఈ సమావేశంలో 2015లో సమావేశం జరిగితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును మిగతా వాళ్ళని పిలిచి కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో నీళ్ళకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఆ చర్చలో వాళ్ళు మాట్లాడి సంతకాలు పెట్టి వచ్చింది అధ్యక్ష. 299 చాలు అని సంతకం పెట్టింది అధ్యక్ష. ఆ సమావేశంలో పాల్గొన్న అధికారుల వివరాలు కూడా నేను ఇస్తా అధ్యక్ష మీకు. 18-19 జూన్ 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్. ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఎన్ కార్డ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళి అక్కడ ఏం సంతకం పెట్టి వచ్చిండు అధ్యక్ష అంటే, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ 18-19 జూన్ 2015కు సంవత్సరం పై అయింది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి. అదేవిధంగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అగ్రీడ్ ఫర్ అడాక్ వాటర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 299:512. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత. ఈ కాగితాన్ని వ్యతిరేకించి ఈ తెలంగాణకు 490 టీఎంసీలు మంజూరైనాయి కాబట్టి మన ఆర్బిట్రేటరీ, మన అప్పిలేట్ అథారిటీ 2 రాష్ట్రాలు వాదనలు వినిపించినప్పుడు జడ్జిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులుగా పోయిన ఇందులో మురళీధర్ రావు, మన విద్యాసాగర్ రావు గారు కూడా హాజరైన నాకు తెలిసినంత వరకు. ఈ సమావేశంలో ఈ 490 గురించి మొదటి సమావేశంలోనే ఈ నీళ్ల కోసమే కొట్లాడినాం, నీళ్ల పోరాటాలే మాకు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినాయి. 299 తప్పుడు డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ప్రభుత్వ రికార్డులకు తెచ్చిరో తప్పు, ఇవన్నీ మంజూరీలో కంటిన్యూ ద సేమ్ అరేంజ్మెంట్ వాజ్ అగ్రీడ్. అంటే పోయిన సంవత్సరం ఏదో ఒప్పుకున్నామో ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే ఒప్పుకుంటున్నాను, మళ్ళీ సంతకం ఏదో ఒప్పుకున్నామో ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే ఒప్పుకుంటున్నాను, మళ్ళీ సంతకం పెట్టి ఇచ్చారు అధ్యక్ష. ఈ 2 స్టేజుల్లో అధికారులు పాల్గొన్నారు. ఒకవేళ మాకు తెలియదు అధికారుల మధ్యలో సంతకాలు జరిగినాయని ఒకవేళ వాళ్ళు అనదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా, వాదించదలుచుకున్న అవకాశం ఉండే. 21 సెప్టెంబర్ 2016 ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ ఈ చట్టం ప్రకారము ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి యూనియన్ జలశక్తి మినిస్టర్. ఇందులో సభ్యులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆనాడు 21 సెప్టెంబర్ 2016 నాడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షతన సమావేశం జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు,
తెలంగాణ ప్రాంతం నుంచి చంద్రశేఖరరావు గారు ఆ రోజు మన తరఫున 21 సెప్టెంబర్ 2016 నాడు జరిగిన సమావేశంలో చంద్రశేఖరరావు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, టి హరీష్ రావు గారు హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్, డాక్టర్ ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నాయుడు గారు, ఉమా మహేశ్వరరావు గారు అక్కడ అధికారులు వాళ్ళు పాల్గొని ఉమాబాతి ముందల చంద్రశేఖరరావు గారు ఒప్పుకొని జోషి గారు పెట్టిన సంతకం ఏందనంటే 2015-16లో ఏదైతే అరేంజ్మెంట్స్ 299 తెలంగాణకు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఏదైతే సంతకం పెట్టిందో 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు గారు దీన్ని పక్కడ్బందీగా ఆఖరి మొల కూడా మన తలను దించేసిండు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ 9 జనవరి 2020 నాడు 11th బోర్డు మీటింగ్ జరిగింది. దీంట్లో ఈ బోర్డు మీటింగ్లో సోమేష్ కుమార్ గారు అదేవిధంగా మురళీధర్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి సేమ్ మళ్ళీ పాత దీని ప్రకారమే ఒప్పుకొని వచ్చింది అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి మారింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ రెండోసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయింది. రెండోసారి మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది అధ్యక్ష. 6 అక్టోబర్ 2020 కేంద్రంలో మంత్రి కూడా మారిండ్రు అధ్యక్ష. షెకావత్ గారు వచ్చిండ్రు కేంద్ర జలశక్తి మినిస్టర్గా. షెకావత్ గారి నాయకత్వంలో సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణ నుంచి కె చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, ఎందుకంటే రెండోసారి హరీష్ రావు గారిని మంత్రిని చేయలే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా. సరే వాళ్ళ మధ్యలో ఏం సమస్యలు ఉన్నాయో ఎక్కడ తేడాలు వచ్చినా మనకు తెలియదు. నేను వాటి వివరాల జోలికి బోదాల్చుకోలేదు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యులే నిన్నమని ఇక్కడ అక్కడ చెప్పినట్టు ప్యాకేజీలు, పంపకాలు, కమిషన్లు. కమిషనింగ్ అని అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేయడం అనుకుంటారు, వాళ్ళేమో కమిషన్ వస్తే కమిషనింగ్ అయిపోయినట్టు అని వాళ్ళు అనుకుంటారు అని వాళ్ళే చెప్పారు అధ్యక్ష. ఇంగ్లీష్లో ఉన్న కన్వీనియన్స్ ఇట్లున్నాయి అధ్యక్ష. కమిషన్కి కమిషనింగ్కి ఉన్న తేడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనింగ్ అని కలవడ్డారు, వాళ్ళేమో కమిషన్ అని కలవడ్డారు అధ్యక్ష. ఏదేమైనా సెకండ్ అపెక్స్ కౌన్సిల్ జరిగింది అధ్యక్ష. అక్టోబర్ 6, 2020 తెలంగాణ ఇరిగేషన్ అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, మురళీధర్ గారు అటెండ్ అయ్యి ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ and unless water sharing is finalized by tribunal under section 3. ఇంకేమన్నారు తెలుసా అధ్యక్ష? ఈయన 2020 మళ్ళీ ఎవడొస్తాడా? KDWT 2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ తెంచే వరకు ఇక మళ్ళా వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో, ఆ పంచాయతీ తెగినప్పుడు తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేసాడు. మళ్ళీ ఏమన్నా లేచొచ్చా కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లేవకుండా కంప్లీట్గా కట్టేసాడు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రకమైన అరేంజ్మెంట్ దొరికిందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ ట్రిబ్యునల్ని తెగనిస్తలేరు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్లో పోయిన నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే, మనం కొట్లాడితే, నేను ఇంతకుముందు చెప్పిన 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్లు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతున్నా అధ్యక్ష, ఈ అరేంజ్మెంట్ ఏదైతే లాస్ట్ 2020లో ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ until and unless వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ప్రకారం తెగేంత వరకు ఇక మేము శాశ్వతంగా రాసిస్తున్నాం అన్న తర్వాత ఏ రాష్ట్రమైనా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటుందా అధ్యక్ష? దట్టు ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష?